ఫస్ట్ డేనే ఎక్సలెంట్ టాక్తో స్టార్ట్ అయింది మన పుష్ప 2 మూవీ. కొడతదనుకున్నారు కానీ మరీ ఇంత సాలిడ్‌గా కొడతదని ఎవరు అనుకోలేదు. ఇంకా నార్త్‌లో చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసాడు మన పుష్పరాజ్. మన తెలుగు స్టేట్స్‌లో అయితే కొంచెంలో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయిందని చెప్పొచ్చు. ఓపెనింగ్స్ మాత్రం చాలా గ్రాండ్‌గా పెట్టాడు మన బన్నీ అన్న. నైజాంలో చూసుకుంటే 26.2 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 100 కోట్లు. అండ్ త్రిబుల్ ఆర్ రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ వచ్చినా త్రిబుల్ ఆర్ రికార్డ్స్ని అయితే బ్రేక్ చేయలేదు, కానీ పుష్పరాజ్ బ్రేక్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు మన బన్నీ అన్న. ప్యూర్ బన్నీ అన్న ర్యాంపేజ్ అని చెప్పవచ్చు. అండ్ సీడెడ్లో చూసుకుంటే 12.5 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ నాన్ త్రిబుల్ ఆర్ రికార్డ్స్ అండ్ దేవరాని కూడా కొట్టేసింది. ప్యూర్ బన్నీ అన్న ర్యాంపేజ్ ఇక్కడైతే. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 30 కోట్లు. అండ్ వైజాగ్లో చూసుకుంటే 7.7 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 23 కోట్లు. అండ్ ఈస్ట్లో చూసుకుంటే 4.9 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.4 కోట్లు. వెస్ట్లో చూసుకుంటే 4.4 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 10.8 కోట్లు. అలాగే గుంటూరులో చూసుకుంటే 6.7 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 7.2 కోట్లు. అండ్ కృష్ణాలో 5.2 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 12.4 కోట్లు. ఇంకా నార్త్లో చూసుకుంటే అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. జవాన్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది మన పుష్పరాజ్ మూవీ. 34.4 కోట్ల షేర్ని, 72 కోట్ల నెట్ని కలెక్ట్ చేసి బాలీవుడ్ అమ్మ మొగుడు అనిపించుకున్నాడు మనం బన్నీ అన్న. ఇది మాత్రం బిగ్గెస్ట్ రికార్డ్ ఫర్ ఆల్ టైమ్. షారుఖ్ ఖాన్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేశాడు మన బన్నీ అన్న. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 200 కోట్లు. ఇక్కడ 200 కోట్లు కొట్టడం చాలా ఈజీ మన బన్నీ అన్నకి. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే 32 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 100 కోట్లు. ఇక్కడ లాంగ్ రన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కలెక్షన్స్ అనేది లాంగ్ రన్లోనే బాగా తెలుస్తాయి. సో వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది గైస్. మీరు కనుక పుష్ప మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.